ఈరోజు సిగ్గు లేకుండా బిఆర్ నాయుడు విషయం కూడా డైవర్షన్ కోసం వైసీపీ తీసుకొచ్చిందంట. వైఎస్ఆర్సీపీ పార్టీ బట్టి ఎన్ని సంవత్సరాలు అయింది, బిఆర్ నాయుడుకి ఇందులేకతో ఉన్న పరిచయం ఎన్ని సంవత్సరాలు అయిందో ఒకసారి చూసుకోండి. వైఎస్ఆర్సీపీ మీద నిందలు వేస్తే నవ్వుకుంటారు జనాలన్న బుద్ధి జ్ఞానం కూడా లేదా టీడీపీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి, అట్లాగే బిఆర్ నాయుడిని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి. ఎందుకంటే వైసీపీ పార్టీ పెట్టింది ఇప్పుడు, కానీ బిఆర్ నాయుడు గారికి ఇందులేఖ కుటుంబంతో ఎప్పటి నుంచో పరిచయం ఉంది. అలాగే ఇందులేఖ గారు బిఆర్ నాయుడు గారి టార్చర్ భరించలేక చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి లెటర్ రాసింది 2019లో. దీంట్లో మేం చేసిన ఫేక్ వీడియోలు ఏముంది, మేం చేసిన తప్పులు ఏముందో మాకైతే అర్థం కాలేదు. తప్పు చేసింది బిఆర్ నాయుడు. వాళ్ళ దగ్గర డబ్బు ఉందని, వాళ్ళ దగ్గర పవర్ ఉందని, అధికార పార్టీ అండుందని, ఈ విధంగా ఆడవాళ్ళని భయపెట్టుకొని లొంగ తీసుకోవాలన్న మనస్తత్వం ఆ టీడీపీ జనసేనలో ఉంది. కాబట్టే ఈరోజు మీరు చేసిన తప్పులకి వెంకటేశ్వర స్వామి ఒక్కొక్కరి చరిత్ర బయటకు తీసుకొస్తున్నారు. కోడూరు చరిత్ర బయటకు వచ్చింది, బిఆర్ నాయుడు చరిత్ర బయటకు వచ్చింది, చంద్రబాబు నాయుడు హెరిటేజ్ లో వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా సాక్ష్యాధారాలతో బయటకు వచ్చి వాళ్ళు ఎలా కుదేలమంటున్నారో మనం అందరూ కూడా గమనిస్తున్నాం. బిఆర్ నాయుడు మీరు తెలుసుకోవాల్సింది, ఈ రోజు మీకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏమైనా కాపాడుతాడేమో కానీ వెంకటేశ్వర స్వామి మాత్రం నిన్ను వదిలిపెట్టడు. కొండని నువ్వు అవమానపరిచావు. 7 కొండలు కాదు, ఇంకో కొండ ఉంది, 8వ కొండ, చెత్త కొండ అన్నావు. ఎంత పెద్ద మాట అన్నావు. అసలు ఆ మాట అనటానికి నీ నోరు ఎలా వచ్చింది? అలాంటి మాట అన్న నీ నోరు పురుగులు పడతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే భగవంతుణ్ణి పూజించే నేను, భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మే వ్యక్తిని నేను. ఆ భగవంతుడి గురించి మీరు తప్పుగా మాట్లాడితే ఈ జిల్లాలో పుట్టిన అమ్మాయిగా నేను సహించను. ఖచ్చితంగా భగవంతుడు ఎవరెవరైతే లడ్డూ గురించి కానీ, ఎవరైతే టీటీడీ గురించి తప్పుగా మాట్లాడారో, టీటీడీలో పదవుల్లో ఉండి ఇలా అమ్మాయిల జీవితాన్ని నాశనం చేశారో ఎవరిని కూడా వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టరు. సో ఇప్పటికైనా బీజేపీ వాళ్ళు కానీ, హిందూ ధర్మ సంఘాలు కానీ అందరూ కూడా బయటకు వచ్చి దీని మీద ఒక స్టాండ్ తీసుకోకపోతే ప్రతి దేవుడి దగ్గర ఇలాంటివి మామూలు అయిపోతాయి. ఈ బిఆర్ నాయుడు లాంటి వాళ్ళకి పదవి పెద్ద విషయం కాదు, ఇది నాకేమి అన్నం పెట్టదు, నాకు చాలా ఉన్నాయన్నాడు. అంటే టీటీడీ చైర్మన్ అవ్వటం నాకు పెద్ద విషయం కాదు, నాకు ఆ పదవి అసలు గొప్పే కాదు, నాకు అవసరం లేదన్నట్టుగా మాట్లాడేవాడికి ఆ పదవి ఉంచటం అవసరమా అనుకుంటారా? మీరు అనుకుంటే అసలు నాకు ఏమి. ఇంకోటి చెప్తున్నాను రా, నా కాలు గోట్ల దుమ్ము కూడా భయపడు అబ్బాయి, ఇట్లాంటి ఓట్లకి భయపడదు. ఇంకా ఏం చేస్తారు మీరు? ఇంకా ఏం చేయగలరు మీరు? నన్ను ఏం చేయగలరు? ఏం చేయగలుగుతారు? వాడెవడో ఇంకేముంది, మా ఆవిడ మీద ఏదో పోస్ట్ వేసిందని ఎవడో పాడ్కాస్ట్ ఏదో పెడితే సాక్షి టీవీలో పెట్టి ఏదేదో అల్లరి చేయడానికి వేశారు ఎత్తుగడ. అది కుదరలా, అది పప్పులు వెళ్ళాలి ఉడకలా. అక్కడ వాడు వెదవా, వాడు నన్ను బ్లాక్ చేసుకుని దొబ్బాడు. నాకు ఇవాళ ఆశ్చర్యం వేసింది ఏంటంటే, ఇంతమంది ఆర్గనైజ్డ్గా చాలా మంది వేశారు, మరి తెనాల్లో వైసీపీ వాళ్ళు ఎందుకు వేయలేదు రాబాయ్? అంటే వైసీపీ సోషల్ మీడియా లేదా తెనాల్లో? వేసి చూడాల్సింది ఒక్కసారి. భయమా? లేదా అది నిజం కాదని మీకు తెలుసు కాబట్టా? రే గుర్రం, నీకు చెప్తున్నా విను. నువ్వు నీ నకరాలు ఇవాళ అందరికి రంకులంట కడుతున్నావే. నువ్వు ఆడాళ్ళ వెనక నుంచి నీ చేతులు పట్టుకుని వాళ్ళ ఈపులు పట్టుకున్న ఫోటోలు ఎప్పుడోనే ట్రోల్ అయినాయిరా ఎదవా, గుర్రం వెదవా. రాజకీయాల్ని రాజకీయంగా చేయండి, హెల్తీగా చేయండి. ఎవడికో రంకులంటగట్టి, ఎవరి కుటుంబాల్లోనో చిచ్చు పెట్టి, వాళ్ళ మనశ్శాంతిని పోగొట్టి
మీరు సాధించుకు సచ్చేదేం లేదు. రేపు ఇవన్నీ మీరు చేసే దరిద్రాలన్నీ మీ పిల్లలకే తగిలిచొస్తారా నికృష్టపు ఎదవల్లారా. మీరు చేసిన పాపాలకి మీ పిల్లలు అనుభవిస్తారా పాపిష్టోళ్ళారా. మీకేం మీరు దున్నపోతుల్లాగా మీరు బానే ఉంటారు. రేపు ఆ పసికందులు అనుభవించాలి మీరు చేసిన ఈ దరిద్రాలన్నింటినీ. అపంశుభం తెలియని వాళ్ళు అనుభవిస్తారు. మీ సులాభం కోసం, మీ ఆనందం కోసం. ఏంట్రా ఇది? దేవుడు విగ్రహాలను ఇరక్కొడతారు, దేవుడు రథాలు తగలబడిపోతాయి, ఎలుకలు ఇచ్చేస్తాయి. మళ్ళీ దుర్గమ్మ రథానికి అటు ఇటు ఉన్న సింహాలు వెళ్ళిపోతాయటో. ఇవన్నీ జరుగుతాయో. అది పోతే నష్టం ఏంటి, ఇది పోతే నష్టం ఏంటి అనేవాళ్ళు ఇవాళ వచ్చి కూర్చుని హోమాలు, దొంగ హోమాలు చేసి మేము హిందువులమని నిరూపించుకోవడానికి ఎట్లవ నాటకాలు ఇస్తున్నారు.